ఐరాని చూస్తుంది ఎవరు? చూద్దాం. హాయ్! మా మాట ఛానల్‌కి స్వాగతం. ఊరు నిశ్శబ్దం కాస్త గాఢమైంది. ఆ రోజు ఐరా గదిలో తిరుగుతూ దేవాలయం వెనక ఓ చిన్న తలుపు గదిని గమనించింది. అది ఎప్పటినుంచో వదిలేసినట్టుంది. పక్కన బోర్డు ఒకటి పడుంది. దానిమీద చెరిపినట్టు కనిపించే అక్షరాలు. చదవరాదు. ఐరా ఒక్క క్షణం ఆగింది. ఇది చదవకూడదన్నదా? లేదా ఈ గది చదరంగా ఉండదు అన్నదా? అని ఆమె అనుకుంది. ఆ గది తలుపు మెల్లగా నెమ్మదిగా తెరిచింది. లోపల ఆవిరిగా ఉంది. ఒకే ఒక కిరణం సూర్యరశ్మి గడ్డిపైన పడుతూ ఆకాశం రంగు చూపిస్తుంది. గదిలోకి అడుగు వేసిన ఐరా నల్లటి తడిగా ఉన్న పుస్తకాన్ని గమనించింది. దానిమీద రాసి ఉంది, చదవకండి, ఈ మాటలు జీవించి ఉంటాయి. ఐరా వెనక్కు చూసింది. ఎవరూ లేరు. అలాగని చేతుల్లోకి తీసుకుంది. పుస్తకాన్ని తెరిచింది. లోపల అక్షరాలు చాలా చక్కగా రాసి ఉన్నాయి. కానీ అన్నిటి పక్కన బొమ్మలు ఉన్నాయి. విగ్రహాలు బొమ్మలు. కానీ వాటి కళ్ళల్లో చిన్న చిన్న చుక్కలు. అశ్రు చుక్కల్లాగా. ఒక్కో పేజీ తిప్పుతుండగా ఒకటి అటకెక్కి చిందిపోయింది. దాని వెనక ఓ చిన్న నోటు రాసి ఉంది. ఈ గది ఒక్కసారి తెరిచినప్పుడు మిగిలిన 7ంటికి తలుపు తీయకూడదా? ఐరా ఒక్క క్షణం షాక్ అయింది. 7ంటికి తలుపు తెరుచుకోకూడదు. ఏం అడిగేలోపు వెనక తలుపు మళ్ళీ మూసుకుంది. ఐరా వెంటనే తాళ్ళపేటమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతిలో మళ్ళీ అదే బొమ్మ. కానీ ఇప్పుడు 2 కళ్ళు బందైనట్టు కనపడుతున్నాయి. ఐరా ఈ గదిలో పుస్తకం ఉంది. ఇదంతా విగ్రహాల గురించి, బంధితుల గురించి రాసి ఉంది. తాళ్ళపేటమ్మ: ఓ, నువ్వది తెరిచావా? అది మొదటి గది, మొదటి శ్వాస. ఐరా: ఇంకా ఏంటి, గదులున్నాయా? తాళ్ళపేటమ్మ: ఊళ్ళో 8 గదులున్నాయి. ఒక్కో దిశకి ఒక్కో గది. నువ్వు చదివింది కాదు, అది నిన్ను చదువుతోంది. ఐరా ఆ పుస్తకాన్ని మళ్ళీ తెరిచి చూస్తుంది. పేజీలు ఇప్పుడు తడిగా లేకుండా పోయాయి. కానీ అక్షరాలు మాయమయ్యాయి. మిగిలిందల్లా ఒక బొమ్మ. ఒక అమ్మాయి బొమ్మ. ముఖం స్పష్టంగా కనపడదు. కానీ ఐరా ఎక్కడో చూసినట్టుంది. ఒక్కసారి మనం చూసిన రూపం మనకు తెలియకపోయినా మనసు గుర్తుపెట్టుకుంటుంది. రాత్రి ఐరా పడుకుంటుంటే గదిలోంచి ఒక మాట వినిపిస్తుంది. ఆ పుస్తకం మూలగా చాలా బలహీనమైన గాత్రం. ఇంకా 7ఉన్నాయి, ఇంకా 7ఉన్నాయి. ఐరా: ఏమన్నా తెరుస్తున్నానా, లేక వాటే నన్ను తెరుస్తున్నాయా? చదవరాదు అన్న గది. కొందరు పుస్తకాలు చదవరు, దానిలో నిద్రిస్తారు. ఎపిసోడ్ 4 కమింగ్ సూన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని.